తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ముస్లింలు రంజాన్ పండుగ సందర్భంగా నమాజ్ చేసుకొనటానికి స్థలము లేక గత 15 సంవత్సరముల నుండి వివిధ ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుపై గత 6 సంవత్సరాల నుండి నమాజ్ చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నమాజు చేసుకోవడానికి స్థలం కేటాయించడం లేదు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అర్జీలు అందజేశారు. ఈ మేరకు వీరు మీడియాతో మాట్లాడారు. క్యాపిటల్లోని ప్రధాన ముస్లిం మేజర్ గ్రామం ఇది. మేము గత 15 సంవత్సరాలుగా ఈద్గా గురించి కృషి చేస్తూనే ఉన్నాం. మేము ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ, ఎన్ని గవర్నమెంట్లు మారినా కానీ మాకు ఇంత మటుకు ఈద్గా అనేది ఎవరు దానికి కేటాయించట్లేదు స్థలం. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కూడా చాలా చేసాం. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, మన టీడీపీ వచ్చింది. మనంతా అమరావతి కోసం ఎంతో కష్టపడ్డాం. మేమంతా రోడ్డు మీద అమరావతి కోసం ధర్నా చేసిన వాళ్ళమే. అంతా చేసి అమరావతిని సాధించుకున్నాం. కానీ ముస్లిం పరంగా మాకు మాత్రం ఎవరు న్యాయం చేయట్లేదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడైనా ముందు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అన్నారు. కానీ ఇంతవరకు సీఎం గారి దృష్టికి వెళ్ళలేదనే భావిస్తున్నాం. మేము వెళ్తే కంపల్సరీగా సీఎం గారు మా అభ్యర్థనను మన్నించి మా ఖచ్చితంగా ఈద్గాని స్థలం కేటాయించి మా అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. రంజాన్ ఈద్ పర్వదిన సందర్భంగా గత 20 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఈద్గా లేక ఇబ్బంది పడుతున్నాం. రంజాన్ నమాజ్ చదవడానికి రోడ్ల మీద చదవాల్సిన పరిస్థితి రాయపూడి గ్రామ ప్రజలకి కలుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిఆర్డీ అధికారులు మా దగ్గర భూములు తీసుకున్నప్పుడు అధిక శాతంలో జనాభా ఉన్న ముస్లింలకి మీకు ఈద్గా కేటాయిస్తాం, అదేవిధంగా మసీద్ కోసం మీకు స్థలాన్ని కేటాయిస్తాం రాజధాని ప్రాంతంలో అని మాకు హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఈరోజు వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ హామీ నెరవేరలేదు. దయచేసి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మా సమస్యలను పరిష్కరించి కోర్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయిన ఈ ప్రాంతంలో కోర్ క్యాపిటల్లో మైనార్టీలు అధిక శాతంలో ఉన్న సందర్భంగా, అదేవిధంగా రేపు పనులు ప్రారంభం అవుతున్నాయి. బయట నుంచి వచ్చే ముస్లిం సోదరుల కొరకు కూడా ఆలోచించి, భవిష్యత్తు అవసరాల కొరకు ఆలోచించి మైనార్టీ సోదరులకు 3 ఎకరాలు ఈద్గా కోసం కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 1 ఎకరం భూమిని కమ్యూనిటీ హాల్ కోసం, రాబోయే తరాల కోసం, భవిష్యత్తు కోసం మరియు అమరావతిలో వసతులు కల్పించడం కోసం ముస్లింలను కూడా గుర్తుంచుకొని అమరావతి ప్రాంతంలో వెంటనే ఈద్గా కోసం, షాదీఖానా కోసం, కమిటీ హాల్ కోసం భూమి కేటాయించాలని సిఆర్డీఏ అధికారులని మేము విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా మా విన్నతి పత్రం అందజేయడం జరిగింది. సిఆర్డీ కమిషనర్ గారికి కూడా, కన్నబాబు గారు కూడా అమరావతి ప్రాంతంలో ఈద్గా కేటాయించాలని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దయచేసి మా సమస్యని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యని త్వరగా పరిష్కరిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రంజాన్ పండుగ సందర్భంగా తుళ్లూరులోని ముస్లిం విశ్వాసులు షాదీఖానా ప్రక్కన ఖాళీ ప్రదేశంలో నమాజు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మత గురువు రంజాన్ విశిష్టతను గురించి తెలిపారు. मेरा बाबा शहीद हो गया, मेरी माँ जो है बेसहारा बनी हुई है. अब ऐसी हालत में मेरे घर में खुशी से कहाँ से आएंगे? मैं तो इस खुशी से महरूम हूँ. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की आंखों से आंसू आने लगे. मेरा उम्मती खुशी के बगैर परेशान हाल है. आपने हाथ पकड़ लिया, आओ मेरे साथ. बी फातिमा को दिया. फातिमा तो ज़हरा रज़ी अल्लाह ताला अन्हा को फरमाया कि तैयार करो इस बच्चे को. उस बच्चे से पूछने लगे कि अय बेटा, क्या तुझे बीवी फातिमा तेरी माँ बन जाए, क्या इससे खुश है तू? अय बेटे बता कि अली तेरा बाप बन जाए, क्या तू इससे खुश है? अय बेटा तू बता हसनैन तेरे
दोनों नवासे बन जाए, क्या तू इससे खुश है? अरे बेटा तू बता कि आज मैं तेरा नाना बनूं तो इससे खुश है? बच्चा ने लपट कर कहा कि मेरी माँ मेरे बाप कहते हुए खुशी का ना सकूं, उसके घर में ईद की खुशियां ला सका मैं। आपका सीना कितना चौड़ा होगा, आप जरा गौर कीजिए। हमने ये आपके बच्चे के साथ एक ऐसा बच्चा जो बेसहारा था, उसे ईद अच्छी है, वो ईद अच्छी है। आप बोलेगे कौन सी ईद अच्छी है? ये बच्चा, ये गरीब बच्चा, ये गरीब घर पहन सकता, अच्छा कपड़ा नहीं पहन सकता, आप उसके घर को सहारा बनकर उसके घर को अपना घर बनाकर लेकर रहे हैं, तो आप जरा गौर कीजिए कि दोनों की ईद में फर्क कितना अच्छा है। పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా తాళాయపాలెం సెయింట్ పాల్ లూథరన్ చర్చి సభ్యులు శాంతి ర్యాలీ జరిపారు. ఆయన మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి న్యాయ విచారణ జరపాలని కోరారు. ఇప్పుడు ప్రకటనలు.